హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. బయట రెస్టారెంట్ లాంటి టేస్ట్ కావాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని పసుపు సాల్ట్ వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చికెన్ని నీట్గా కడిగి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 2 యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 1/4 కప్ యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్ పీసెస్కి బాగా పట్టేలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వరకు మంచిగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని మూత పెట్టి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మార్నింగ్కి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ పీసెస్కి మసాలాలన్నీ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం 2 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 1 టీ స్పూన్, అలాగే బిర్యానీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ కోసం వాటర్ అనేవి చాలా సాల్టీగా ఉండాలి. అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోగా వాటర్ అనేవి బాయిల్ అయిపోయాయి. అందులో మనం 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని 80% వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోగా ఒకసారి చికెన్ని చెక్ చేసుకోవాలి. చికెన్ని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల వరకు చికెన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోగా రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు రైస్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని వంపుకోవాలి. రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్లో సపరేట్ అయిన ఆయిల్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బౌల్లో తీసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని
చికెన్ మీద లేయర్స్లో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ని పైన చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. రైస్ మీద ఇలా స్పూన్తో రౌండ్గా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనాతో కూడా పైన గార్నిష్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 20 మినిట్స్ వరకు చికెన్ని దమ్ చేసుకోవాలి. ఇలా దమ్ చేస్తున్నప్పుడు 5 మినిట్స్ వరకు ఫ్లేమ్ని హైలో పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగే 5 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టేస్టీగా ఎమ్మీగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైతాతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి ఇలా మూత తీసి చూసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.